మీ జూనియర్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఈరోజు నేను ఈ సెషన్ ఎందుకు ఇస్తున్నానంటే వెరీ సింపుల్. సో మన ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఫేస్బుక్లో నేను పెట్టిన యాడ్కి రెస్పాన్స్ ఇచ్చి అంతమంది మనల్ని అప్రోచ్ అయ్యారు కాబట్టి అందులో మనం కొంతమందిని మన టీంలో చేర్చుకోబోతున్నాం. సో ఈ 10K బిజినెస్లోని. సో కాబట్టి వాళ్ళకి మనం సపోర్ట్ అనేది చాలా అగ్రెసివ్గా ఇవ్వాలి. అంటే వాళ్ళు మన వర్కింగ్ అవర్స్లోని మార్నింగ్ 10 నుండి ఈవినింగ్ 7 వరకు ఏ క్వశ్చన్ అడిగినా ఏ డౌట్ అడిగినా సరే దానికి డీటెయిల్డ్గా మనం ఆన్సర్ చేయాలి. దట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి ఈరోజు ఈ సెషన్ మీకు ఇస్తున్నాను. సో దీంతో పాటు ఎవ్రీడే కూడా నేను మీకు కొంత నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేస్తాను. సో దానివల్ల ఏమవుతుందంటే సో మీరు వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతారు. లేకపోతే మీరు వాళ్ళు అడిగిన క్వశ్చన్కి తర్వాత మళ్ళీ నన్ను అడిగి మీరు ఆన్సర్ తీసుకొని వాళ్ళకి చెప్పడం అనేది కరెక్ట్ కస్టమర్ సపోర్ట్ కాదనమాట. సో ఇప్పుడు నేను యాక్చువల్గా ఇప్పుడు కాన్సెప్ట్ నేను డీటెయిల్గా మీకు చెప్తాను. సో చూడండి, ఇక్కడ మనం 10,000 బిజినెస్ అన్నాము, అంటే 10KB అన్నాం అనమాట. అంటే 10,000తో మనం బిజినెస్ క్రియేట్ చేయొచ్చు అన్నది మన కాన్సెప్ట్. అయితే ఈ 10,000తో బిజినెస్ చేయాలంటే మరి ఆఫీస్ ఏంటి, ప్రొడక్ట్ ఏంటి, ఈ 2 క్వశ్చన్స్ మన దగ్గర ఉంటాయి. మనకి ఆఫీస్ ఉండాలి కదా, జనరల్గా బిజినెస్ అంటే మనం అనుకుంటాం, బట్ ఇక్కడ మనకి ఆఫీస్తో పని లేదు. సో మీరు ఇంటి దగ్గర ఉండి కూడా చేయొచ్చు అనమాట. సో మీకు ఆఫీస్ ఉంది, హ్యాపీ, మీరు ఆఫీస్ని యూజ్ చేసుకోండి. మీరు ఏదో ఒక ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నారు అనుకోండి, మీ ఇన్స్టిట్యూట్లో ఒక బోర్డు పెట్టుకున్నారు ఏదో SYD టెక్నాలజీస్ అని. సో దాని పక్కన ఇంకో బోర్డు పెట్టండి మీ ఈ బిజినెస్తోని. సో అయితే ఈ ప్రోడక్ట్ ఏంటి అనేది చాలా మందికి డౌట్ అనమాట. అంటే మనం అమ్ముతున్నామా లేదంటే ఎవరికైనా సర్వీస్ ఇస్తున్నామా, ఇలాంటి విషయాల్లో చాలా మందికి సందేహాలు ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిని ఈరోజు నేను క్లియర్ చేస్తాను. సో ఇక్కడ చూసినట్లయితే మనం ఈ 10,000 బిజినెస్లో మనం ఒక 3 ఇన్కమ్ సోర్సెస్ ఇస్తున్నాము. 1, 2, 3. ఫస్ట్ ఏమి ఇస్తున్నామంటే వెరీ సింపుల్, ఈ-కామర్స్ వెబ్సైట్. అయితే ఇక్కడ మనకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఈ-కామర్స్ వెబ్సైట్ అనేది జనరల్గా ఒక 20,000 నుండి ఇన్వెస్ట్ చేయాలి, తర్వాత 1 lakh వరకు ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. అంటే కొంతమంది 5,000కి 6,000కి కూడా వెబ్సైట్ ఇచ్చే సందర్భాలు ఉన్నాయి. బట్ ఏంటంటే ఏదేమైనప్పటికీ కూడా సో మనం ఇచ్చే ఈ-కామర్స్ వెబ్సైట్ ఏంటి అంటే ఎవరైతే పబ్లిక్ ఉన్నారో సో ఆ పబ్లిక్ అవసరమైన ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుక్స్ కానివ్వచ్చు, లేదంటే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానివ్వచ్చు, లేదంటే గ్రోసరీస్ కానివ్వచ్చు. సో ఇలాగా కొన్ని డిఫరెంట్ వెర్టికల్స్లోని ప్రొడక్ట్స్ని మీ ఈ-కామర్స్ వెబ్సైట్ ద్వారా పబ్లిక్కి సేల్ చేయడం అనమాట. అయితే ఇదంతా జరిగే వ్యవహారమా అని అడుగుతారు జనరల్గా మన వాళ్ళు. సో దానికి మీరు చెప్పాల్సింది ఏంటంటే ఖచ్చితంగా జరిగే వ్యవహారమే. ఎందుకనంటే ఇది జస్ట్ మీరు పెట్టి మీరే మార్కెటింగ్ చేసుకొని తర్వాత మీరే డెవలప్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో మీ చేత మేము పెట్టిస్తున్నాము. సో మీరు ఎలా చేయాలో నేను చెప్తాను. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మీకు దాహం వేస్తుందని చెప్పేసి నేను ఒక సపోటా తయారు చేసి నేను మీకు ఇవ్వటం లేదు. నేనేం చేస్తున్నానంటే మీకు సపోటా జ్యూస్ చేసుకోవడం ఎలాగో చెప్తున్నాను. సో సపోటా జ్యూస్ చేసుకోవడం ఎలాగో చెప్పడంతో పాటు మీకు ఒక మిషనరీ, ఒక ఏంటంటారు మిక్సీ, తర్వాత ఆ ఐటమ్స్ అన్నీ ఇస్తున్నాను. అప్పుడు మీరు ఏం చేయగలుగుతారు, మీకు అవసరమైనప్పుడల్లా మీరే జ్యూస్ చేసుకోగలుగుతారు. సో నేను ఒకసారి జ్యూస్ ఇచ్చేస్తే మీకు అక్కడితో అయిపోతుంది. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే సో ఈ కాన్సెప్ట్ అనేది నేను 18 years పాటు నేను 400 పైగా కంపెనీలకి సర్వీస్ ఇచ్చిన తర్వాత నేను మళ్ళీ 5-6 సంవత్సరాలు బిజినెస్ చేసిన తర్వాత నా టోటల్ ఎక్స్పీరియన్స్ అంతా బేస్ చేసుకుని తయారు చేసింది. కాబట్టి సో ఇది 100% సక్సెస్ అవ్వాల్సిందే. సో 99.9% సక్సెస్ అవ్వాల్సిందని కూడా అను నేను 100% సక్సెస్ అవ్వాలి. సో దానికి మనం ఇస్తుంది కస్టమర్ సపోర్టు. సో అయితే ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ-కామర్స్ వెబ్సైట్. అంటే జనరల్గా ఈ-కామర్స్ వెబ్సైట్ అంటే మనకి చాలామంది ఫేస్బుక్లోని ఆప్లోని యాడ్స్ పెడుతుంటారు. మేము ఈ-కామర్స్ వెబ్సైట్ తయారు చేస్తాము, 5,000, 10,000, 20,000. అఫ్కోర్స్ వాళ్ళు తయారు చేస్తారు, ఈ-కామర్స్ వెబ్సైట్ ఇస్తారు. అంటే ఎప్పుడు ఇస్తారు, నీ దగ్గర ప్రోడక్ట్ ఉంటే నువ్వు ఏ ప్రోడక్ట్స్ అమ్ముకుంటున్నావో నువ్వు డిస్ప్లే చేయగలిగితే అప్పుడు వాళ్ళు నీకు వెబ్సైట్ తయారు చేస్తారు. అంతేగాని ప్రోడక్ట్ లేకుండా నీకు తయారు చేయలేరు. ఇక్కడ మనం చేస్తుంది ఏంటంటే ప్రోడక్ట్ కూడా మనమే ఇస్తున్నాము. అంటే ప్రోడక్ట్ మనమే ఇవ్వడం అంటే ఏంటి, సో దాని గురించి మళ్ళీ క్వశ్చన్స్ వస్తాయి మనకి. అంటే ఏ ప్రోడక్టు, సో దానికి నేను మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. కామన్ మ్యాన్కి అవసరమైనవి ఏవైతే ఉన్నాయో, అంటే ఒక క్లోత్స్ కానివ్వచ్చు, బుక్స్ కానివ్వచ్చు, ఎలక్ట్రానిక్స్ కానివ్వచ్చు, ఫుడ్ ఐటమ్స్ కానివ్వచ్చు,
గ్రోసరీస్ కానివ్వచ్చు, సో ఇంకా చెప్పుకుంటూ పోతే ఒక ఎంటర్టైన్మెంట్ కానివ్వచ్చు. అంటే సో అన్ని కేటగిరీలోని ఐటమ్స్ సో మీ ఈ కామర్స్ వెబ్సైట్ ద్వారా పబ్లిక్కి రీచ్ అవుతాయి. సో అది కాన్సెప్ట్లో మెయిన్ ఉద్దేశం. అయితే ఇదంతా నేను చెప్పిన 3 ఇన్కమ్ సోర్సెస్లో ఒకటి అనమాట. ఇప్పుడు దీన్ని ఇంకా డీటెయిల్గా మీకు చెప్తాను. సో ఇక్కడ అర్థమైంది కదా, క్లోత్స్, బుక్స్, ఎలక్ట్రానిక్స్, తర్వాత ఏంటి ఫుడ్ ఐటమ్, గ్రోసరీస్. సో ఇలా ఈ అన్నిటిలోని అన్ని ఐటమ్స్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ మీ క్వశ్చన్ మళ్ళీ వస్తుంది. ఏంటి ఆ క్వశ్చన్ అంటే, ఆ స్టాక్ అంతా మేము మీకు ఇస్తామా, మేము మీకు ఇస్తే మీరు మీ దగ్గర స్టోర్ చేసుకుంటారా? సో అదేమి కాదు. ఇదేంటంటే సమ్ XYZ పెద్ద కంపెనీ ఒకటి ఉంటుంది. మనం అటువంటి పెద్ద కంపెనీలు ఒక 10 కంపెనీలతో అసోసియేట్ అయ్యి ఉన్నాం. ఆ కంపెనీ ఏం చేస్తుందంటే, సో మీకు ఒక ఇంటర్ఫేస్ మా ద్వారా ఇస్తుంది. ఆ ఇంటర్ఫేస్లోని మీ ప్రోడక్ట్లన్నీ కూడా మనం పెడతాం. సో ఇది మీరు మార్కెట్ చేసుకున్నప్పుడు సో మీకు పేమెంట్ వస్తుంది కదా, ఆ పేమెంట్ మీ ద్వారా వాళ్ళకి వెళ్తుంది. వాళ్ళు డెలివరీ డైరెక్ట్గా వాళ్ళకి చేస్తారు, కస్టమర్కి చేస్తారు. అంటే మీకు టెన్షన్స్ ఉండవు. అంటే మనం డెలివరీ చేసుకోవడానికి, లేదంటే స్టాక్ పెట్టుకోవడానికి, సో రిటర్న్ పాలసీలు అవన్నీ కూడా వీళ్ళే చూసుకుంటారు. ఎవరైతే టాప్ లెవెల్ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నారో సో వాళ్ళే మొత్తం అంతా చూసుకుంటారు. మీరేంటంటే మీడియేటర్ అనమాట. బట్ మీరు మీడియేటర్ అయినప్పటికీ కూడా మీకంటూ ఒక బ్రాండ్ ఉంటుంది. సో జనరల్గా చాలామందికి బిజినెస్ పెట్టుకునే ఆలోచన బై బర్త్ అంటే వెరీ చిన్నతనం నుండే ఉంటుందన్నమాట. కానీ ఎందుకు వెనకడ చేస్తారంటే, ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా కావాలి, తర్వాత రిస్క్ ఎక్కువగా ఉంటుంది, పీస్ ఆఫ్ మైండ్ ఉండదు అనే ఈ 3 కారణాలతోని సో చాలామంది వెనకడగేస్తారు. అయితే ఇక్కడ మనం ఇచ్చే ఈ కాన్సెప్ట్లోని సో ఇన్వెస్ట్మెంట్ ఆల్మోస్ట్ 10K అంటే ఇది నెగ్లిజిబుల్ అనే చెప్పొచ్చు మనం. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక చిన్న బిజినెస్ పెట్టాలన్నా లక్షల్లో పెట్టాలి. సో రిస్క్ అనేది ఏం లేదు ఇందులోని. ఏ రకంగా చూసినా రిస్క్ లేదు. అంటే ప్రోడక్ట్ మన ద్వారా అమ్మబడుతుంది, బట్ ప్రోడక్ట్ అమ్మేవాడు కస్టమర్కి పంపిస్తాడు. కస్టమర్కి ఏమైనా డౌట్ ఉంటే డైరెక్ట్గా సపోర్ట్ ఇక్కడ మీ ద్వారా వాడికి రీచ్ అవుతుంది. అంటే ఎక్కడ కూడా మధ్యలో మీకు అనేది ఇబ్బంది ఉండదు, రిస్క్ అనేది ఉండదు. తర్వాత పీస్ ఆఫ్ మైండ్. ఎప్పుడైతే మీకు ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా ఎవ్రీ మంత్ పెట్టాల్సి రాదో, ఎప్పుడైతే మీకు మంచి ప్రాఫిట్ వస్తుందో, ఎప్పుడైతే రిస్క్ లేదో ఆటోమేటిక్గా పీస్ ఆఫ్ మైండ్ మనకు ఉంటుంది. సో కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, స్నేహ, స్వప్న మీరందరూ ఏం గుర్తుపెట్టుకోవాలంటే, మన పెడుతున్న ఈ కాన్సెప్ట్లో ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళకి మీరు ధైర్యం చెప్పాలి. ధైర్యం చెప్పడం అంటే సో కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలి. సో ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలంటే ముందు మీరు కూడా అర్థం చేసుకోండి మన కాన్సెప్ట్లో ఎంత వస్తుందన్నది. సో ఇది ఒకటి ఇస్తున్నామా, దీంతో సరిపోతుందా అంటే కాదండి. రెండోది ఉంది, దీని గురించి నేను ఇప్పుడు ఎక్కువ చెప్పను. ఇదేంటంటే సర్వీసెస్ అనమాట, కన్సల్టెన్సీ సర్వీస్. ఇప్పుడు దీని గురించి నేను ఇప్పుడు చెప్తే మీకు చాలా డౌట్స్ వస్తాయి. బట్ ప్రస్తుతానికైతే వెరీ సింపుల్గా చెప్తాను. కన్సల్టెన్సీ సర్వీస్ అంటే ఏంటంటే, మీ ఇంటి పక్కన ఒక ఆయన ఉన్నాడు, లేదంటే మీ ఊర్లో చాలామంది పిల్లల్లో కొంతమంది ఏంటంటే ఫారెన్ వెళ్దాం అనుకుంటున్నారు. సో ఫారెన్ స్టడీస్ చేయాలి. దానికి ఫారెన్ స్టడీస్ చేయాలంటే స్కాలర్షిప్స్ ఉంటాయి. సో డిఫరెంట్ యూనివర్సిటీస్ వాళ్ళే ఫ్రీగా మెరిట్ని బట్టి తీసుకొని వెళ్తారు. ఇలాంటి విషయాలన్నీ కూడా చాలామందికి తెలియదు. సో ఇప్పుడు ఏంటంటే మీరు చేసే ఈ కన్సల్టెన్సీ సర్వీస్ ద్వారా ఇక్కడ కూడా ఏంటంటే చాలా గొప్ప విషయం ఏంటంటే, మీరు ఉంటారు కానీ చెప్పేవాళ్ళు వేరే ఉంటారు. ఇప్పుడు ఈ కన్సల్టెన్సీ ఒక రియల్ ఎస్టేట్కి సంబంధించి కానీ, లేదంటే సో ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ, లేదంటే ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి కానీ, ఇలాగా దేనికి సంబంధించిన రిక్వైర్మెంట్ ఉన్నా సో మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు ఇక్కడ వేరే XYZ ఇందాక ఎలాగైతే చెప్పానో ABC వాళ్ళు రియాక్ట్ అవుతారు. ఆ ABC వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళతో అప్రోచ్ అవుతారు. ప్రతి విషయం కూడా మీకు ట్రాన్స్పరెంట్గా తెలుస్తుంది. సో ఇక్కడ మీకు ఏమవుతుందంటే, వాళ్ళు ఒక 1000 రూపీస్ పే చేస్తే సో మీరు ఇందులో కొంత అమౌంట్ వీళ్ళు పాస్ చేస్తారనమాట.
అంటే దీని గురించి ఇంకా డీటెయిల్స్ నేను తర్వాత మళ్ళీ ఇంకో సెషన్లో మీకు చెప్తాను. ప్రస్తుతానికి మన వాళ్ళు ఎవరైనా అడిగితే ఇంత ఇన్ఫర్మేషన్ చెప్పండి సరిపోతుంది. సో మేజర్గా ఈ కామర్స్ గురించే మీరు ఎక్కువగా హైలైట్ చేయండి. అంటే ఈ కామర్స్ అనేది ఫస్ట్ ప్రయారిటీ, ఫస్ట్ ఇన్కమ్ సోర్స్. రెండోది ఏంటంటే కన్సల్టెన్సీ సర్వీస్. అంటే మీరు పెట్టే ఒక బ్రాండ్ ద్వారా పబ్లిక్కి కన్సల్టెన్సీ అనేది ఇవ్వగలుగుతున్నాము. సో అది ఎందులో ఇస్తామంటే ఒక రియల్ ఎస్టేట్ కానివ్వండి, ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి, ఒక ఎడ్యుకేషన్స్ కానివ్వండి, ఒక హెల్త్ కానివ్వండి. సో మేజర్గా అంటే ఈ కాన్సెప్ట్ అంతా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సో డౌన్ ద లైన్ నా డ్రీమ్ ఏంటంటే డౌన్ ద లైన్ ఆఫ్టర్ 2-3 years సో ఈ నెట్వర్క్లో ఎవరైతే భాగస్వాములు అయి ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ చుట్టుపక్కల అంటే ఆ ఊర్లోని ఒక మంచి బ్రాండ్ అంబాసిడర్ కింద ఉంటారని నా ఫీలింగ్. ఎందుకనంటే ఆ పర్టికులర్ పర్సన్ ద్వారా ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా సో ప్రొడక్ట్స్ కానీ తర్వాత వాళ్ళు తినే ప్రోడక్ట్సే కొనే ప్రోడక్ట్సే బట్ ఇలా వెళ్తుందన్నమాట రూటీన్. సో ఎవరో కమిషన్ తీసుకునే బదులు మీ ద్వారా వస్తుంది అది. కాబట్టి ఆ కమిషన్ ఇవన్నీ మీకు వస్తాయన్నమాట, అంటే మీ పోర్టల్కి వస్తాయన్నమాట. సో అంటే అదే కాకుండా సర్వీసు నేను కన్సల్టెన్సీ అన్నాను కదా, దానివల్ల కూడా ఏంటంటే మీకంటూ ఒక రికగ్నైజేషన్ వస్తుంది. సో నా డ్రీమ్ ఏంటంటే త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ప్రతి ఊరికి ఒక సిటీకి కానీ ఒక టౌన్కి కానీ మినిమం 2-3 ఉండేటట్టుగా మొత్తం నెట్వర్క్ డెవలప్ చేద్దామని నా డ్రీమ్. సో దీనివల్ల ఏమవుతుందంటే నేను ఇదేమి సోషల్ సర్వీస్ కాదు. సో ఎవరైనా అడిగినా సరే ఓపెన్గా మీకు చెప్పండి, సోషల్ సర్వీస్ కాదు, ఇందులో నాది బిజినెస్ ఉంది, ఆబ్వియస్లీ బిజినెస్ ఉంది. అయితే నా బిజినెస్ ఏంటి అంటే సో నేను ఇతనితో ఎవరైతే పైన ఉన్నారో సో వాళ్ళతో నేను కూడా కాంటాక్ట్ ఉంటాను. కాబట్టి సో మీరు చేసే ఎంటైర్ బిజినెస్లో నాకు ఒక 2%, 3% ఆ రేంజ్లో నాకు వస్తుంది. మీకు ఒక 30%, 40% వస్తుంది. అయితే నాకు మీలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి నాకు ఆ 2% అయినా సరే నాకు వర్కౌట్ అవుతుంది. మీ పోర్టల్లో మీరు ఒకలే ఉంటారు కాబట్టి మీకు 30% కావాలి. అయితే మీరు ఈ మన వాళ్ళకి మీరు చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళు ఏ రకమైన టెన్షన్ పడాల్సిన పని లేదు, అన్ని డీటెయిల్గా నేను ట్రైనింగ్ ప్రోగ్రాంలో చెప్తాను. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మూడోది చాలా 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 సక్సెస్ఫుల్ థింగ్ అనమాట, ఎఫిలియేట్ మార్కెటింగ్. అంటే దీనికి తేడా ఏంటంటే ఫస్ట్ది మీ బ్రాండ్, ఫర్ ఎగ్జాంపుల్ నీ పేరు స్నేహ కదా, స్నేహ అసోసియేట్స్ అని పెట్టుకున్నావు నీ బ్రాండ్. నాతో అసోసియేట్ అయ్యి నువ్వు ఒక బిజినెస్ పెడుతున్నావు కాబట్టి ఆ బిజినెస్కి నేమ్ కావాలి కాబట్టి స్నేహ అసోసియేట్ అని పెట్టుకున్నావు. సో దీని తరపున నువ్వు సేల్స్ అనేది చేస్తున్నావు. తర్వాత ఇదే స్నేహ అసోసియేట్ తరపున ఒక కన్సల్టెన్సీ కింద కూడా వర్క్ చేస్తున్నావు. సో అయితే ఇది ఎఫిలియేట్ మార్కెటింగ్ అలా కాదు. ఇందులోని కస్టమర్ ఎవరి దగ్గర కొంటున్నాడు అంటే నీ దగ్గరే కొంటున్నాడు. బట్ ఏంటంటే డెలివరీ చేసిన వాళ్ళు వేరే వాళ్ళు అయినా సరే ఫ్రంట్ ఫేస్ నువ్వే ఉంటావు. ఎఫిలియేట్ మార్కెటింగ్ అలా కాదు. ఎఫిలియేట్ మార్కెటింగ్ ఏంటంటే డైరెక్ట్గా మనం సో ఇప్పుడు ఎల్జీ కంపెనీ ఉంది. ఎల్జీ కంపెనీ వాడు ఏం చేశాడంటే ఒక డిష్ యాంటీనా రిలీజ్ చేస్తున్నాడు. సో వాడు మనకి ఏం చేస్తాడంటే కొంతమందితో అసోసియేట్స్ పెట్టుకుంటాడు. సో నువ్వు రిఫర్ చేసావంటే నీ ద్వారా 10 మంది కస్టమర్స్ వచ్చారంటే ఒక్కొక్క కస్టమర్కి నీకు ఇంత కమిషన్ ఇస్తాడు. దాన్ని ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటాం. అంటే అన్నీ ఒకలాగే ఉంటాయి, బట్ ఏంటంటే మీకు ఈ ట్రైనింగ్ అయ్యేసరికి పూర్తిగా అర్థమవుతుంది అనమాట. సో కాబట్టి ముందు మీరు అర్థం చేసుకొని ఎవరే క్వశ్చన్ అడిగినా సరే ట్రైనింగ్లో ఇన్ డీటెయిల్ మీరు తెలుసుకుంటారు అని మనం చెప్పాలి. సో ఈ ఎఫిలియేట్ మార్కెటింగ్లో అదే కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టూల్ చెప్తున్నాను మీకు. అమెజాన్ మనకు తెలుసు, డైరెక్ట్గా అమెజాన్లో ప్రతి ఒక్కరు చాలా ప్రోడక్ట్స్ కొంటారు. సో ఇప్పుడు అమెజాన్లో కొన్ని ప్రోడక్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రిడ్జ్ ఉందనుకోండి, ఆ ఫ్రిడ్జ్ అమ్ముతున్న వాడికి ఒక 5,000 ప్రాఫిట్ వస్తే వాడు ఏం చేస్తాడంటే ఎఫిలియేట్ లింక్ అని ఒకటి ఉంటుంది. ఆ ఎఫిలియేట్ లింక్ అనేది మీకు ఇస్తాడనమాట. ఆ లింకు మీరు మార్కెటింగ్ చేసుకున్నప్పుడు ఎవరైతే మీ ద్వారా కొన్నారో వాడికి 5,000 వెళ్తుంది, అందులో 2,000 మీకు వస్తుంది అనమాట. దీన్ని ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. సో ఈ రకంగా ఎఫిలియేట్ మార్కెటింగ్ ఎప్పుడు నుండో రన్నింగ్లో ఉంది, బట్ ఇప్పుడు ఏంటంటే మనం కొద్దిగా అఫీషియలైజ్ చేస్తున్నాం.
అంటే మన ఒక పోర్టల్ మీరు మీ చేత పెట్టిస్తున్నాము. తర్వాత ఈమెయిల్ మార్కెటింగ్. అయితే ఇదంతా ఎలా చేయాలి? ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటే మహా అయితే నేనున్నాను. ఇప్పుడు స్వప్న ఉంది. ఈ స్వప్నకి ఒక 100 మంది పరిచయాలు ఉన్నాయి. 100 మంది పరిచయాలు ఉన్నాయి. ఆ 100 మందితో ఎంత బిజినెస్ చేస్తుంది తను? వెరీ లిమిటెడ్. సో కాబట్టి అక్కడితో అయిపోవాల్సిన పని లేదు. సో మనకి ఈమెయిల్ మార్కెటింగ్ ఉంది, మనకి ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది. వీటన్నిటి ద్వారా మార్కెట్ చేసి మీ బ్రాండ్ అనేది గట్టిగా ఎలివేట్ అయ్యేటట్టు చేయడమే మన మెయిన్ ఉద్దేశం అనమాట. సో ఇప్పుడు మనకి జనరల్గా వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే, నెంబర్ 1, సో ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడినప్పుడు 10,000. ఈ 10,000 కాకుండా ఇంకా ఏమైనా కావాలా అని అడుగుతారు చాలామంది. సో ఇక్కడ మీరు నిరభ్యంతరంగా చెప్పచ్చు 10,000 మాత్రమే. ఓకే, 10,000 మాత్రమే. అయితే ఈ 10,000లో ఏమొస్తుంది అంటే అన్నీ వస్తాయి. అంటే మనకి ఆ డెమోలో జస్ట్ ఆ వెబినార్ లింక్లో పెట్టాం మనం. ఏంటి వస్తుందంటే ఒక వెబ్సైట్ వస్తుంది, ఈకామర్స్ వెబ్సైట్. తర్వాత ఏమో గూగుల్ బిజినెస్ పేజు. ఒకసారి ఆ లింక్ చూస్తే మీకు అన్నీ అర్థమవుతాయి. తర్వాత ఏంటంటే గూగుల్ బిజినెస్ పేజు, తర్వాత మీకు ఫామ్ రిజిస్ట్రేషను. ఏదో ఊరకనే జస్ట్ నామకాయ వస్తే చేసే కార్యక్రమం కాదు. ఫార్మ్ రిజిస్ట్రేషన్ అంటే ఏంటి? ఇందాక నేను చెప్పినట్టుగా స్వప్న అసోసియేట్స్ అనే పేరుతోని నువ్వు ఒక ఫార్మ్ రిజిస్ట్రేషన్ చేయాలంటే నీకు ఒక 5,000 ఖర్చు అవుతుంది. అది కూడా ఇందులోనే అనమాట, 10,000లోనే. అవన్నీ మనం ఎలా చేయగలుగుతామంటే మన బల్క్గా కాబట్టి వీఆర్ ఏబుల్ టు మేనేజ్ అనమాట. సో ఆ ఫార్మ్ రిజిస్ట్రేషను, తర్వాత బ్యాంక్ అకౌంటు, అంటే ఒక కంపెనీ ఫార్మేషన్, ఒక జిఎస్టీ, ఓన్లీ ఈ తతంగానికే 10,000 15,000 ఖర్చు పెట్టుకుంటారు. మనకి ఈ తతంగం అంతా ఈ 10,000లోనే ఉంది. అది కాకుండా వెబ్సైటు, తర్వాత గూగుల్ బిజినెస్ పేజ్లు, తర్వాత డిజిటల్ సెటప్. డిజిటల్ సెటప్ అంటే ఇప్పుడు నేను చెప్పింది అందరూ చేసుకోగలుగుతారు. డిజిటల్ సెటప్ అంటే ఒక ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేసుకోవడము, ఇన్స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేసుకోవడము, లింక్డ్ఇన్ పేజ్ క్రియేట్ చేసుకోవడం, ఇలాంటివన్నీ. అయితే మనము అఫీషియల్గా టెక్నాలజీని బేస్ చేసుకొని ఒక మంచి ప్రాసెస్లో మనం చేస్తాం అన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే, సో వాళ్ళకి ఒక ప్రొఫెషనల్ వేలో వాళ్ళ బిజినెస్ని డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ డిజిటల్ సెటప్ కూడా ఉంది. అంటే ఇవన్నీ కలుపుకొని మనం 10,000 అన్నాం. సో ఈ 10,000 ఇవన్నీ వస్తాయి. వాటితో పాటు 1 year సపోర్ట్, ఇది మేజర్ అనమాట. 1 year సపోర్ట్, ట్రైనింగ్, గైడెన్స్. అంటే సపోర్ట్ అంటే ఏ టెక్నికల్ ప్రాబ్లం వచ్చినా ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఆ ఇష్యూ ఏంటి, మీరు రిజాల్వ్ చేయడానికి మన దగ్గర టీంని. ఇప్పుడు మీకు నేను ట్రైనింగ్ ఎందుకు ఇస్తున్నానంటే మీకు నాలెడ్జ్ రావాలి కాబట్టి. ఇది నా ఫస్ట్ సెషన్. మీకు ఇలాంటి సెషన్స్ చాలా ఉంటాయి, అందులో మీరు అన్నీ నేర్చుకుంటారు. సో సపోర్టు, తర్వాత ట్రైనింగ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈకామర్స్ వెబ్సైట్, అదంతా టెక్నికల్. సో అది నేను ఈరోజు జస్ట్ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఒక భాస్కర్ అనే స్టూడెంట్ అనుకున్నాము. సో అతనుకి అర్థమైపోయింది ఎలాగే ప్రొడక్ట్స్ పెట్టాలో. అతను ఆ ప్రొడక్ట్స్ అన్నీ కూడా పెట్టాడు. సో అయితే రేపు ఇంకొన్ని ప్రొడక్ట్స్ పెట్టాలి, అప్పుడు ఎలా పెట్టగలుగుతాడు ఆయన? సో అదే చెప్తున్నాను, నేను మిమ్మల్ని డమ్మీలు చేయదలుచుకోలేదు. డమ్మీలు అంటే ఏంటి? ఏదైతే చేస్తామో అది యాజ్ ఈజ్గా చూసి కాపీ పేస్ట్ చేసే పద్ధతి కాదు ఇది. మీకు ఎలా చేయాలో చెప్తున్నాం. దానివల్ల ఏమవుతుందంటే, సో ఈరోజు మీరు మీ చేత పెట్టించి ఎలా పెట్టాలో చెప్పడం వల్ల రేపు నుండి మీరే ఆ ప్రోడక్ట్స్ పెట్టుకుంటారు. ఓకే, అలాగే అనమాట. సో అంటే ఇక్కడ ఏంటంటే ఈ ట్రైనింగ్లో మీకు ఇవన్నీ కవర్ అవుతాయి. సో అది కాకుండా దీనికి సంబంధించిన అకౌంట్స్ ఎలా చూడాలి, సో అది ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్లోనే మీకు అర్థమవుతుంది. తర్వాత సేల్స్, ఎన్ని సేల్స్ అవుతున్నాయి, ఎలాగ అవుతున్నాయి, తర్వాత మనకి ప్రాఫిట్ ఎంత వస్తుంది, ఎలా వస్తుంది. సో అవన్నీ కూడా మీకు చాలా అఫీషియల్గా మీరు తెలుసుకునేటట్టుగా, ఒక మొబైల్ ద్వారా కూడా మీరు తెలుసుకునేటట్టుగా మనం ఇది డెవలప్ చేస్తున్నాం అనమాట. సో కాబట్టి మనల్ని నమ్మి ఎవరైతే ముందుకు వస్తున్నారో వాళ్ళకి 200% మనం జస్టిఫికేషన్ ఇవ్వడానికి జస్ట్ మన యొక్క ఈ ప్రయత్నం. అయితే
ఇక్కడ మీరు ఆ వీడియోలోని చూసినట్టయితే సో ఇక్కడ మనకి 4ది కూడా పెట్టాను నేను. యాక్చువల్గా మళ్ళీ చెప్తున్నాను, 1, 2, 3 ఈ కామర్స్, తర్వాత కన్సల్టెన్సీ, తర్వాత ఎఫిలియేట్ మార్కెటింగ్. ఈ 3 కాకుండా 4వది ఒకటి ఇస్తున్నాం. అదేంటంటే ఒక న్యూస్ వెబ్సైట్. అంటే ఇవన్నీ విన్న తర్వాత వాడు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతాడు, వాడికి అర్థం కాదు. ఏంట్రా బాబు, ఈ కామర్స్ అంటాడు, కన్సల్టెన్సీ అంటాడు, మళ్ళా ఎఫిలియేట్, మళ్ళీ న్యూస్ వెబ్సైట్ ఏంటి, ఇవన్నీ ఎందుకు, ఇవన్నీ 10,000తో ఎలాగైపోతాయి, డిఫరెంట్ క్వశ్చన్స్ వస్తాయన్నమాట. సో ఈ న్యూస్ వెబ్సైట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక విజయనగరం అనుకోండి, విజయనగరం తెలుగు న్యూస్.com అనేది ఒక వెబ్సైట్. ఆ వెబ్సైట్ మీ చేత మనం బిల్డ్ చేపిస్తాం, అది కూడా ఈ 10,000లోనే. సో అప్పుడు ఏమవుతుంది, ఇందులో ఏంటి న్యూస్ రాయాలి, ఆ న్యూస్ ఎవరు రాస్తారు, మీరు రిపోర్టర్స్ పెట్టుకోరు. సో మీరే రోజుకి 1 గంట దీనికి టైం కేటాయించాలి. అయితే నేను ఎలా చేయగలుగుతాను, అదే మరి ట్రైనింగ్లో ఉంటుంది. అంటే మీరు ఈనాడు న్యూస్ పేపరు, వార్త, ఆంధ్రజ్యోతి, ఈ పేపర్లన్నీ చూసి అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ని కొద్దిగా మాడిఫై చేసి జస్ట్ మీరేంటంటే ఇక్కడ మీ వెబ్సైట్లో పోస్ట్ చేస్తారు. సో ఆ టెక్నికల్ నాలెడ్జ్ అంతా కూడా మేము మీకు ప్రొవైడ్ చేస్తాం, సపోర్ట్ ఉంటుంది మీకు. అంటే నాలెడ్జ్ అనేది నేను చెప్పేస్తాను, ఒక 10 రోజుల్లో ట్రైనింగ్ అయిపోతుంది. బట్ ఏంటంటే ఆ ట్రైనింగ్ అయిన వెంటనే మిమ్మల్ని ఇక్కడ నేను స్విచ్ ఆన్ చేసిన వెంటనే ఫ్యాన్ తిరిగినట్టుగా ట్రైనింగ్ అయిన వెంటనే మీరు చేయగలుగుతారంటే చేయలేరు. సో అందుకనే సపోర్ట్ కావాలి, కాబట్టి ఆ సపోర్ట్ అనేది మీరు తీసుకుంటారనమాట. ఆ 1 year పాటు ఎప్పుడు ఏది అవసరమైనా సరే సపోర్ట్ తీసుకుంటారు. అయితే ఎందుకండి దాంతో పనే ఉంది, ఎందుకు అంత న్యూస్ వెబ్సైట్ అవసరం అంటే, నేను అదే చెప్తున్నాను కదా, ఇక్కడ మనం ఏవైతే ఈ 3 మనం చేస్తున్నామో, ఈ కామర్స్, కన్సల్టెన్సీ, ఎఫిలియేట్ మార్కెటింగ్, ఈ 3 కూడా చాలా డెవలప్ అవ్వడానికి మనకి ఈ న్యూస్ వెబ్సైట్ ఉపయోగపడుతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక బ్రాండ్, స్వప్న అసోసియేట్ అని బ్రాండ్ పెట్టేసి దీన్ని చూడండి అంటే ఎవరికన్నా తక్కువగా ఉండడానికి ఫీల్ అవ్వడు. వాడు నీ బ్రాండ్ గురించి పర్టికులర్ పదే చూడాలని కోరుకోడు. సో వాడు ఏ విషయాలు కోరుకుంటాడు అంటే, రెగ్యులర్ విషయాలు, వార్తలు ఉన్నాయనుకోండి చూస్తాడు ప్రతి ఒక్కడు, సినిమా ఉందనుకోండి ప్రతిదీ చూస్తాడు. అంటే మనం ఏంటంటే ఈ వెబ్సైట్ ద్వారా, న్యూస్ వెబ్సైట్ ద్వారా వార్తలు మనం చూపిస్తున్నాం, సినిమా న్యూస్ చూపిస్తున్నాం, తర్వాత టీవీకి సంబంధించిన మన కార్తీక దీపం లాంటి సీరియల్ అప్డేట్లు చూపిస్తున్నాం. ఇవన్నీ చూసిన వాడు ఏంటంటే రోజు చూస్తాడు. ఆ చూసినప్పుడు అక్కడ మన యాడ్స్ ఉంటాయన్నమాట, ఈ స్వప్న అసోసియేట్ గురించి, ఈ కామర్స్ గురించి, ఈ ప్రొడక్ట్స్ గురించి. సో ఇవన్నీ డీటెయిల్స్ ఉంటాయన్నమాట. అప్పుడు ఏంటంటే ఎప్పుడైతే న్యూస్ చూస్తాడో న్యూస్ పక్కన యాడ్ని ఆటోమేటిక్ చూస్తాడు. సో ఈ రకంగా మనం మార్కెట్ చేసుకోవడానికి ఇది వాడుతున్నాం అన్నమాట న్యూస్ వెబ్సైట్. అయితే మీకు అందులో చెప్పినట్టుగాన న్యూస్ వెబ్సైట్ అనేది ఇన్కమ్ సోర్స్ కింద మనం చెప్పడం లేదు. మనం న్యూస్ వెబ్సైట్ని ఎలా చెప్తున్నామంటే అది ఒక సపోర్టింగ్ అనమాట. అంటే ఈ 3టిని సపోర్ట్ చేయడానికి యూజ్ అయ్యే ఒక మిసైల్ అనమాట. అయితే డౌన్ ద లైన్ మీరు ఒక 6 నెలలు న్యూస్ వెబ్సైట్ నేను చెప్పినట్టుగా కానీ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళారంటే మీకు అందులోని కూడా గూగుల్ యాడ్స్ ఇస్తారు. మీరు ఈ వెబ్సైట్ ఎక్కువ మంది చూస్తున్నారనుకోండి, ఆటోమేటిక్గా ఇప్పుడు TV9 ఉంది, TV9లో ఒక అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలంటే చాలా ఖర్చు. ఈనాడు ఉంది, ఈనాడులో చిన్న అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలంటే చాలా ఖర్చు. ఎందుకంటే బాగా పాపులర్ అయినవి ఎక్కువ మంది చూస్తున్నారు కాబట్టి అందులో చిన్న యాడ్ ఇవ్వాలంటే బోల్డ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి. అదే ఊరు పేరు లేని న్యూస్ ఛానల్ ఉందనుకోండి, అందులో నువ్వు 1000 రూపాయలు ఇస్తానే యాడ్ ఇచ్చేస్తాడు. బట్ ఉపయోగం ఏముంది, ఎక్కువ మంది చూడరు అది. సో అలాగా మీ వెబ్సైట్ ఎక్కువ మంది చూస్తున్నారంటే ఆటోమేటిక్గా గూగుల్ అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తుంది. గూగులే కాకుండా మీరు 100 మంది అప్రోచ్ అయితే అందులో 10 మంది అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు. అంటే ఏంటంటే ఇది కూడా మనం ఒక ఇన్కమ్ సోర్స్ కింద మనం పెట్టుకోవచ్చు. బట్ ఏంటంటే ప్రస్తుతానికి నేను ఇన్కమ్ సోర్స్ కింద చెప్తే మీకు మరీ ఓవర్లోడ్ అయిపోద్ది. ఇదేంట్రా బాబు ఇన్ని ఉన్నాయేంటి, ఇందులో ఏదైనా అవుతుందా అని మీకు డౌట్లు వచ్చేస్తే నేను చెప్పట్లేదు. కానీ సో అదైతే ఒక ఇన్కమ్ సోర్స్ కిందే మనం కన్సిడర్ చేయొచ్చు. బట్ ప్రస్తుతానికి మీరు దాని గురించి ఆలోచించవసరం లేదు. సో అదండి మ్యాటర్. అంటే ఓవరాల్గా మనం సో ఈ పర్టికులర్ కాన్సెప్ట్ ద్వారా సో ఎస్పెషల్లీ తెలుగు పీపుల్కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న అన్ని సిటీల్లోని, అన్ని టౌన్స్లోని, అన్ని విలేజెస్లోని, అన్ని మెట్రోపాలిటన్ సిటీస్లోని మనం మనల్ని నమ్మిన వాళ్ళని, జెన్యున్గా బిజినెస్ చేద్దాం అనుకున్న వాళ్ళని,
సో ఇది అండర్లైన్ చేయాలి. సో మనం ఫేక్ చేయదలుచుకోలేదు, మీరు ఫేక్ చేయకూడదు. సో అలాంటప్పుడే మీరు మాతో చేతులు కలపండి. సో దానివల్ల ఏమవుతుందంటే, సో డెఫినెట్గా మనం డెవలప్ చేసే ఈ నెట్వర్క్ని ఎంత అయితే మనం డెవలప్ చేస్తే నేనంత డెవలప్ అవుతాను. కాబట్టి ఏ ఒక్కరు జాయిన్ అయినా సరే వాడు క్లిక్ అయ్యేటంత వరకు మన సపోర్టింగ్ వర్క్ చేస్తుంది. వాడు క్లిక్ అయితేనే నాకు ఒక లెవెల్ పెరుగుతుంది. వాడు క్లిక్ అవ్వకపోతే ఆ లెవెల్కి నేను రీచ్ అవ్వడం కష్టం అవుతుంది. అందువల్ల నాకు కావాల్సింది ఏంటంటే ఒక 20 మందా, 30 మందా, 100 మందా నా నెట్వర్క్తో పేరున అందరూ కూడా గ్రో అవ్వాలి. గ్రో అయ్యేంత వరకు నేను కష్టపడాలి. మీ ముగ్గురు ఎవరైతే మిమ్మల్ని నేను అపాయింట్ చేసుకున్నానో మీ ముగ్గురు కూడా అదే రకంగా హార్డ్ వర్క్ చేయాలి. నాలెడ్జ్ ఎంత వీలైతే అంత నా దగ్గర నుండి అక్వైర్ చేసుకోవాలి. సో ఫైనల్గా ఇందులో జాయిన్ అయిన వాళ్ళకి నెంబర్ 1 ఇన్కమ్, ఓకే. నెంబర్ 2 నాలెడ్జ్. సో ఇన్కమ్ అనేది ఓకే ఫైన్, బట్ నాలెడ్జ్ అనేది ఎక్స్ట్రీమ్లీ ఫైన్. ఎందుకంటే సో మీరు ఒక 5-6 సంవత్సరాలు ఎక్కడైనా వర్క్ చేస్తే కానీ రాని ఎక్స్పీరియన్స్ మీ ఓన్ బిజినెస్ మన ద్వారా పెడుతున్నప్పుడు ఒక 1 year డౌన్ ద లైన్ మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్ కూడా. అంటే ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఒక పెద్ద మహాసముద్రం. ఏదేదో కోర్సులు చేయాలి అనుకుంటున్నప్పుడు మీరు చేసేదంతా డిజిటల్ మార్కెటింగ్. వన్స్ ఫర్ ఆల్ నాతో అసోసియేట్ అయిన తర్వాత నేను ఇచ్చేదంతా డిజిటల్ మార్కెటింగ్. సో మీకు డిజిటల్ మార్కెటింగ్ ఎలా చేయాలో కూడా అర్థమవుతుంది. అంటే డౌన్ ద లైన్ మీరు ఒక బిజినెస్ కొంతకాలం చేసి ఇంట్రెస్ట్ లేదని ఆపేసినా సరే మీకున్న నాలెడ్జ్తో మీరు ఏ కంపెనీకి వెళ్ళినా సరే మీకు ఒక ఉద్యోగం వస్తుంది. లేదంటే మీరు ఓన్గా అయినా న్యూ కాన్సెప్ట్ కూడా డెవలప్ చేసుకోవచ్చు ఒకవేళ ఇందులోంచి మీకు బయటకు వచ్చేసినా సరే. సో అది మేజర్ అడ్వాంటేజ్. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే నేను ఫస్ట్ నుండి చెప్తున్నాను, పీస్ ఆఫ్ మైండ్. సో ఇందులో ఎప్పుడు మనకు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది? నేను 20 లక్షలు ఇన్వెస్ట్ చేస్తాను అనుకోండి, సో నాకు రిటర్న్స్ రాకపోతే నాకు టెన్షన్ ఉంటుంది. నెల అయ్యేసరికి ఎంప్లాయీస్ శాలరీస్ కట్టుకోవాలంటే నాకు టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు మీకు ఇన్వెస్ట్మెంటే లేదు. సో మీరే బాసు, మీరే ఎంప్లాయీ, మీ కింద ఎంప్లాయీస్ ఉండరు. సో అలాంటప్పుడు మీకు టెన్షన్ ఎందుకు ఉంటుంది? పీస్ ఆఫ్ మైండ్. సో అది కాకుండా ఏంటంటే మినిమం మనం చెప్పిన స్ట్రాటజీ కానీ, అంటే మీరు ఏంటంటే బ్లంట్గా మమ్మల్ని నమ్మండి, నేను చెప్తుంది అదే. సో అవసరమైతే నా గురించి రీసెర్చ్ చేసుకోమని చెప్పండి, బట్ ఏంటంటే నమ్మాలి. సో మిమ్మల్ని నమ్మించి మేము ఏదో చేసేయడానికి ఏం లేదు ఇక్కడ. ఎందుకంటే మీరు ఇచ్చిన 10,000 ఆల్మోస్ట్ అంతా కూడా మళ్ళీ మీకే వస్తుంది. మీకే రావడం అంటే మీరు డొమైన్ ఏం నాకు కట్ అవసరం లేదు. మీరు డైరెక్ట్గా ఆ గూగుల్కి పే చేస్తే వాడు 1000 రూపాయలు డొమైన్ నేమ్ ఇస్తాడు. తర్వాత షాపిఫైకి పే చేస్తే ఈకామర్స్ వెబ్సైట్ 3,000. సో అవన్నీ నేను లిస్ట్ పెట్టాను. అంటే అందులో మనకు వచ్చేది ఏం లేదు. ఆ 10,000 మహా అయితే 1,000-1,500 నాకు ట్రైనింగ్, అది కూడా నాకు ఇన్కమ్ కింద ఫీల్ అవును. ఎందుకంటే నేను 1 year పాటు మీ అందరికీ శాలరీస్ ఇవ్వాలంటే సపోర్ట్ ఇచ్చినందుకు వాళ్ళు ఇచ్చిన 1,000 రూపీస్ 8,000 రూపీస్ లెక్కేసుకుంటే నాకు ఇంతమందికి ఇన్ని నెలలు నేను శాలరీస్ ఇవ్వగలుగుతాను. సో కాబట్టి ఏంటంటే నేను ఇందులోని 0 ప్రాఫిట్. బట్ నాకు ప్రాఫిట్ ఎక్కడ వస్తుందంటే ఒకసారి గట్టిగా ఎస్టాబ్లిష్ చేసుకుంటే మీ ద్వారా ఎంత స్పీడ్గా బిజినెస్ అయితే నాకు అంత స్పీడ్గా ప్రాఫిట్ వస్తుంది. ఓవరాల్గా ఏంటంటే మనం అయితే ఇక్కడ మీకు చాలామంది ఏమడుగుతారు తెలుసా, నెట్వర్క్ మార్కెటింగ్తో కంపేర్ చేస్తున్నారు. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే నేను ఆ వీడియోలో చెప్పాను, ఒకరు 3 జాయిన్ చేయడం, ఆ 3 6 జాయిన్ 9 మందిని జాయిన్ చేయడము, అలా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతే సో మీకు బోల్డ్ డబ్బులు వస్తాయని చాలామంది చెప్తారు అనే విషయాన్ని కొద్దిగా కామెడీగా చెప్పాను. బట్ అంత సీన్ లేదు దానికి అనే విషయాన్ని కూడా కామెడీగా చెప్పాను. అది ఎందుకు చెప్పానంటే మీరు అడిగినప్పుడు కూడా చెప్పండి. మనం వాళ్ళని బ్లేమ్ చేయడం అని కాదు, అంటే రియాలిటీ గురించి మాట్లాడుతున్నాం అన్నమాట ఇక్కడ. సో ఇప్పుడు ఒకళ్ళ నుండి ముగ్గురు నుండి 9 మంది నుండి 81 మంది జాయిన్ అయినప్పుడు సో అందులో ఎంత సక్సెస్ రేట్ ఉంటుంది అంటే, సక్సెస్ రేట్ ఏంటంటే అందరూ సక్సెస్ అవ్వాలని లేదు, కొంతమంది అయితే బాగా సక్సెస్ అవుతారు. బట్ ఇక్కడ మనం చెప్తుంది ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ కాదు, నువ్వు 3 చేర్చు అనే కాన్సెప్టే లేదు, నువ్వు డైరెక్ట్ మాతోనే ఉంటావు. సో కాబట్టి ఏంటంటే నీకు ఆ నెట్వర్క్ మార్కెటింగ్ కాదు, నువ్వు రేపు పొద్దున 4 రోజుల తర్వాత లేదా సంవత్సరం తర్వాత నువ్వు ఎవరినో చేర్పించావు కాబట్టి వాళ్ళు వచ్చి నేను క్వశ్చన్ చేసి నువ్వు బాధపడాల్సిన పని కూడా లేదు. సో కాబట్టి ఇక్కడ నీకు ఏంటంటే అందుకని నెట్వర్క్ మార్కెటింగ్ గురించి చెప్పాము మనం. వాళ్ళు బ్లేమ్ చేసే ఆలోచన మనకైతే లేదు. నాకు కూడా పర్సనల్గా నెట్వర్క్ మార్కెటింగ్లో కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అయినాయి నాకు పర్సనల్గా, అందువల్ల నేను నా పర్సనల్ ఒపీనియన్ చెప్పాను, అదే మీరు కూడా చెప్పండి. సో అయితే ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే October 1st నుండి కంప్లీట్గా స్టార్ట్ అవుతుంది మొత్తం త్రూఅవుట్ ఏపీ అండ్ తెలంగాణ. October 1st నుండి అయితే
సెప్టెంబర్ 1 నుండి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. సో అంటే ఇది గూగుల్ ద్వారా జూమ్ ద్వారా ఉంటుంది అన్నమాట ట్రైనింగ్ ప్రోగ్రామ్. తర్వాత ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అవుతున్న టైంలో మీరు ఎప్పుడైనా సరే వాళ్ళు మన ఆఫీస్కి వస్తానంటే రావచ్చు. అంటే నాతోనే మాట్లాడడానికంటే మేబీ అవ్వకపోవచ్చు, కానీ సో ఎవరైతే టీం ఉన్నారో సపోర్ట్ టీం వాళ్ళతో మాట్లాడవచ్చు, వచ్చి డిస్కస్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. సో జూమ్లో అయితే మాత్రం మీటింగ్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇదేదో మిమ్మల్ని చేసేసి మీ డబ్బులన్నీ తీసుకొని మేము ఆ టైపు కాదు ఇది. అది మీరు గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా. ఆ విషయం మీరు నమ్మండి. ఫస్ట్ మీరు వాళ్ళకి చెప్పగలుగుతారు. సో ఎందుకంటే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఆ 10,000 అనేది కంప్లీట్గా వాళ్ళకే వెళ్ళిపోతుంది. అంటే 100 మంది ఒక్కొక్కరు 10,000 కట్టినా సరే అందులో నాకు వచ్చేది ఏం లేదు. బట్ నాకు వచ్చేది ఏంటంటే నెక్స్ట్ ఈ 100 మంది సక్సెస్ అయితే నాకు వచ్చేది చాలా. అది మన కాన్సెప్ట్. అది మీరు అర్థం చేసుకోండి, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో మనకి ఏంటంటే అక్టోబర్ 1 నుండి స్టార్ట్ అవుతుంది ఏపీ అండ్ తెలంగాణ. సెప్టెంబర్ 1 నుండి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏంటంటే సో 10 మందికి ఒకసారి, 10 మందికి ఒకటి, అలా బ్యాచెస్ కింద మనం పెట్టేసుకుంటాం అనమాట. బ్యాచెస్ కింద పెట్టేసుకొని సో ఎవరి వాళ్ళు అయిపోతూ ఉంటుంది. అందరూ వచ్చిన తర్వాత అందరికీ అని కాదు. సో కొంతమంది అడుగుతారు 5 to 6 కావాలని అడుగుతారు. వాళ్ళకి ఆ టైమింగ్స్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటే ఒక 15 days ఉంటుంది ట్రైనింగ్ ప్రోగ్రామ్. ట్రైనింగ్ ప్రోగ్రాము 15 days. 15 days మొత్తం వెబ్సైట్లో అన్నీ రెడీ అయిపోతాయి. అక్టోబర్ 1 నుండి బిజినెస్ స్టార్ట్ అయ్యింది. సో ఇక్కడ మీకు ఏంటంటే ఒక మొబైల్ యాప్ కూడా ఉంటుంది. ఆ మొబైల్ యాప్ ద్వారా మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు అనమాట. లాగిన్ అవ్వచ్చు, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటాయి. సో మీరు ఏ స్టేజ్లో ఉన్నారు. ఓకే. సో ఇదేంటంటే నేను ఈరోజు సెషన్లోని రేపు ఎల్లుండే సెషన్స్లోని ఇంకా కొన్ని విషయాలు చెప్తాను. అవి కూడా మీరు అర్థం చేసుకుంటే మీరు ఇంకా స్ట్రాంగ్గా ఉంటారు. బట్ ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఈ కమ్యూనిటీలో, తెలుగు కమ్యూనిటీలో ఇంకా 40-50 years వరకు గట్టిగా స్టేబుల్ అవ్వాలని ఉన్నాం గత 10 years నుండి. కాబట్టి మనం ఏ రకంగానూ ఎవరిని బ్లేమ్ చేయడం కానీ, ఎవరిని మిస్లీడ్ చేయడం కానీ ఉండదు. ఆ విషయాన్ని మీరు గట్టిగా నమ్మండి, వాళ్ళకి అదే చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ.